లైన్ ఓపి అంటే వాడే కదా బ్రో, ప్రసాద్ టెక్ దగ్గర ఉంటాడు వీడు. యా 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 వాడే. హలో, వస్తుందా వాయిస్? వస్తుంది వస్తుంది. ఆడ ప్రదీప్ అని ఇప్పుడే ఉంటాడు బ్రష్ వీడు. చేసాయా? నెక్స్ట్ మ్యాచ్ నెంబర్ 1 డైలీ ప్రదీప్ వస్తాడంట, అని. నువ్వు వెళ్ళి స్నానం చేసుకొని తినేసి వచ్చి. వాడు అదే ప్రదీప్ నువ్వు ఉంటాడు ఎన్నింటి బ్రో. వరకు ఆడతావు? నేను 5 వరకు ఆడతా బ్రో, 5:30 ఓకే లాస్ట్. ఓకే సరే. 3 to 5 దాంట్లో చెప్పు. వాడు ఎవరు తెలియట్లేదు. ఇంతకుముందు ఛానల్ పెట్టినప్పుడు వాళ్ళ టీం ఆడిండే బ్రో, గెలిచినారు వాళ్ళు. కానీ చాలా తేడా కొట్టినట్లుంటే పిఓ అడిగినామయ్యా. వాడు పిఓ అడిగింటే ఎన్ని మాటలు మాట్లాడదో తెలుసా బ్రో వాడు, చెత్తవాడు. వాడే ఆడే కాదు వాళ్ళంతా అంతే. అది కొంచెం బ్యాచ్ ఉంటదిలే ఒకటి. అంత బిహేవియర్ చీప్ నచ్చదు. బ్రో. మళ్ళా మనము పిఓ అడిగితే అన్ని మాటలు మాట్లాడతారా? చేయలేమంటే చేయలేం, లేదంటే లేదండి అయిపోయా. అంత సోది ఒకటల్లా బతుకుంటాను ఆయన. పిల్లలు బ్రో వదిలేసి, చిన్న పిల్లలు. లేకపోతే నిమ్మ దెంగేది ఇంకా వేరే మ్యాటర్. ఊరికే అంటాను అంతే. డైలీ సిమ్సే కదా ఇవి. కలకత్తా ల్యాండ్ గెలిచారు అయ్యా వాళ్ళు. ఆ ల్యాండ్కి రిజిస్టర్ చేద్దామంటే ఆ ల్యాండ్ ఏంది, నేను జార్ఖండ్ ల్యాండ్ చేస్తా అంటే వద్దన్న డ్రోన్. మనకి సోమరాజు గారు కూడా వచ్చాడండి 100 ప్లేయర్స్ తో. I got supplies. ఇక్కడ నుంచి ఇక్కడ దూరికి ఎంత హెల్త్ పోయిందండి? అంతే పోయింది. స్కోప్ ఉంటే చెప్పండి. స్కోప్ ఎక్స్ట్రా ఉంటే 3x ఉంది. I got supplies. 4 ఉంది. I got లాస్ట్ supplies. మ్యాచ్ ఏం చిల్లర పని చేసినా తెలుసా నేను. గ్యాస్ క్యాన్ లేదు తీసుకుందామని నీళ్ళు డ్రాప్ చేసేకపోయి మొత్తం చేసిన ఎరుపు పుష్పమైన అంగాడ. వాళ్ళు వచ్చింటే వాళ్ళ మీద కొట్టే నేడ్స్ లేవు. ఇంకో మెరాడా ఉంది అక్కడ. దగ్గర నీళ్ళు ఉన్నాయి కానీ అక్కడ లేదు. వాళ్ళు ఎక్కేస్తారు నా మీద, ఒకనే అని తెలుసు వాళ్ళకి. ఇలా క్రేట్ లూట్ చేసి తీసుకునే లోపు చెక్కినారు. నేను అప్పుడే తీసుకున్నా క్రేట్ లూట్ చేసి. 1 HP చేసి దెంగారు ఫస్ట్ దానికి. మీరు వాళ్ళు బగ్గి తిప్పడానికి, వాడు బగ్గి స్టార్ట్ చేసిన స్మోకుల్లో ఉండొద్దు. కొంచెం జంప్ చేయడము అవి మిస్ చేసుకోవాలి, రన్ ఓవర్ మిస్ చేయాలి. నాకు ఫస్ట్ నేడ్ 1 HP అయిపోయిందని చెప్పి హీల్ అవుతున్నా, రెండోది వచ్చి పడ్డది. రన్ ఓవర్ డాచ్ చేస్తే అయిపోయినట్టు, ఇంకా దింపేయచ్చు అన్ని వెనకాల ఉండే టీమ్మేట్. ఎవరు తీసుకుంటారు మెరాడో? స్కోప్ దొరికింది బ్రో పడే. నేను తీసుకుంటా. ఏదో ఒకటి ఇప్పించావు తీసుకుంటా. స్కిన్ వేసి బ్రో దానికి. లొకేషన్ రాస్తా. కూడా వస్తుంది, సిగ్నల్ రావట్లేదు. ఇంకా వెహికల్ హౌస్ లో వెహికల్ తీసుకోండి సరిపోతాయి. సరే, దాంట్లో మిరాడో ఓపెన్ చేసి ఆ స్కిన్ వేసేదానికి తీసుకునేస్తాను వెళ్ళి. బ్రిడ్జ్ దగ్గర లూట్ చేస్తాను. S12కి కావాలంటే చెప్పండి. ఇక్కడ బగ్గి ఉంది, సిగ్నల్ బ్రిడ్జ్ దగ్గర ఉంది. గ్యారేజ్ లో వెహికల్ తెస్తున్నా. మా దగ్గర 2 ఉన్నారా, గ్యారేజ్ లో ఒకటి ఉంటుంది. గ్యారేజ్ లో ఒమేగా తెస్తున్నాడు. ఓకే 3x అలాంటి పడేసిన తీసుకోండి. గాట్ సప్లైస్ ఆన్ మీ. ఇప్పుడు 2 వాడుతున్నా బ్రో.
మామూలుగా అయితే 3 వాడుతుండే. నేను 2 వాడదామని ఫిక్స్ అయిపోయాను. 3కి 6కి ఏం 4, తేడా 3 రాదు నాకైతే. 3 4, వాడుతున్నా 3 బ్రో ప్రస్తుతానికి అయితే. మా 3 పడుతుంది. బ్రిడ్జ్ దగ్గర మూవ్ అవుతున్నా. గ్యాస్ కొట్టుకున్నా. 3 వాడుతున్నా. ఇదిగో అది ఇక్కడ ఉన్నది ఇంకా బ్రోదా ఇప్పుడు చూడు. Location బగ్గి marked. ఉంది. షాప్ సైడ్ వాడిని సెంటర్ బ్రిడ్జ్ క్రాస్ చేద్దాం. చేసుకో జస్ట్ మూవ్ అవుతున్నాను నేను. వెనకాల వచ్చాను స్లోగా మీరు. ఓకే. ఏముంది బ్రో స్క్రీన్ ఇది సూపర్ ఉంది. అవును పికప్ వాళ్ళు ఉంది తిప్పుతా ఒకటి, ఉంటారు కదా. బస్ ఉంది. అదొకటి కొను బ్రో వెహికల్ రిపేర్ది. వద్దు, ఇక్కడ 4 ఉన్నాయి మూడు బ్రో నా ఉన్నాయి. దగ్గర. నేర్స్ ఒకట్లేవు ఇదే స్కిన్ ఏమన్నా అప్గ్రేడ్ ఎఫెక్ట్ అలా చేస్తే బాగుండు. ఇస్తారు వాళ్ళు. చెప్పలేం బ్రో, ఇప్పుడు ఇవ్వకపోయినా మళ్ళీ ఏదో చేస్తుంటారు వాళ్ళు. అట్లా అంటే లాంబోకి లేకపోయి ఇంతకు ముందు ఇప్పుడు తెచ్చినాడు కదా. అదే గ్లేషియర్ కూడా అలాగే హిట్ ఎఫెక్ట్ యాడ్ చేశారు కదా. హిట్ ఎఫెక్ట్ గ్లేషియర్ కాదు, పూల్. గ్లేషియర్ కాదు, పూల్ కి యాడ్ చేశారు. పూల్ ఇట్ ఎఫెక్ట్ భారీ ఉంటది తర్వాత యాడ్ చేసిన చాలా కూడా. బాగుంటది. అన్ని పక్క పెట్టాలంటే చూడు. టైడల్ ఎంబ్రాయిడా రాచగా ఉంటుంది తానమ్మ. పానీ వాళ్ళ ఈ మనిషితో రూమ్ ఆడుతుంటే బ్రో అప్పట్లో. అబ్బా వద్దులే, కొడితే ఇట్లా ఎగురుతుండే ఇట్లా. అది రిపేర్ కానీ ఉన్నావా? నేట్ డ్రాప్ చేయి. నేట్ తీసింది ఎవరు? ఏమో బ్రో తెలియదు. నా దగ్గర ఉండేదా ఒక నేట్ అయ్యా. నేను అది ఇప్పుడు షాప్లో కొన్నా. పోరు పడేసినట్టు తీసుకోండి బాబు. ఏ మొగ్గ నేడే. నేడు 5 కాయిన్స్ ఉన్నాయి చూడు, ఏమైనా తీసుకుంటాను. వద్దులే ఎక్స్టెండ్ డ్రాగుంటా. బ్రిడ్జ్ క్రాస్ చేస్తున్నా, స్టార్ట్ అయిపోతున్నా. వస్తున్నా. మూవ్ అవుతున్నాం అందరం. ఇదే ఉన్నా వెనకాల. ఓకే, హిల్ ఎక్కుతున్నా మినాస్ది. చూడలే మధ్య ఏం వీడియోలు చూడలే నేను. రోజు నైట్ ట్రైనింగ్ గ్రౌండ్ ఆడుకోవడం, క్లాసిక్లు ఆడుకోవడం ఇదే సరిపోయింది. సిజిఎసి స్పైక్ వీడియో మ్యాచ్ చూస్తానే సరిపోతుంది ఇంకా, అంతే నాకు టైం. సిజిఎస్సి మ్యాప్ స్ట్రీములు చూస్తున్నా, స్పైక్ గన్ వీడియో చూస్తున్నా. అనాలిసిసా? లవ్వడా సిగ్నల్ ఏంది ఇంత ఫ్లక్చువేట్ అవుతుంది? ఇది వేరే రూమ్ కదరా. కొత్త రూమ్కి వచ్చా. నిన్నటి వరకు అంటే అన్ని దగ్గర ఉన్నా కాబట్టి బోల్డ్ సిగ్నల్. మళ్ళీ రూమ్కి వచ్చి రావట్లేదు. వైఫైకి అయితే దండం సరిగ్గా రాదు. ఇది కనీసం అప్పుడప్పుడైనా వచ్చింది, అది అసలు రాదు. రైట్ వెళ్ళి వేరే చెక్ చేస్తున్నది లూటడా కదా. అరే బొంగు నా వెహికల్ ఇరుక్కుంది, గుద్దండి వెనకాల చాలు. డౌన్లోడ్స్ కి అయ్యి భలే వస్తారా, మంచి స్పీడ్ వచ్చింది. గేమ్ కే రాదు. దీన్ని వద్దు బ్రో. పాపం మంచి నెట్ రాలేదయ్యా, ఇటు పోతున్నాడు. అరే నెట్ ఒక్కసారి 200 పోయింది. ఖాళీ ఉంది వేరే రోజు. వస్తున్నాం. లూట్ అయితే అవ్వలేం. అరే ఒకసారి 300 పోయింది నాది. పైన చూస్తా అట్లా. చూసినట్టయితే మూమెంట్ ఏం లేదు రైట్ సైడ్.
లెఫ్ట్ చూడాలి, లెఫ్ట్ సైడ్ ఆ బ్లూ హౌస్ గ్రూప్ ఉంటుంది ఒకటి, చిన్న చిన్న ఇళ్ళలో. Marked a location. సరే ఆడ ఆడ ఈడే ఆడుతున్నా. సరే సూపర్ రాబెట్టు. మనదే గ్లైడర్ రోడ్ ఇట్లా పెట్టింది. నా ఐడిలో ఉన్న వాళ్ళ గ్లైడర్ అలా పెట్టలే, ఇందాక నన్ను ఎట్లాకి ఎటు వెళ్ళానో తెలియక దానికి ఉద్దేశాను అయ్యా. ఓకే అయ్యే మా అన్నారయ్యా ప్రస్తుతానికి గేట్ జాగండి, మన ఖైరీ అడ్వాంటేజ్ ఉంటుంది. బగ్గి అయితే పోయింది, కార్లో కూర్చుంటే పోదు. కారా నాకైతే లైట్గానే ఉంది, విజిబిలిటీ ఉందిలే. ఆడ స్కిన్ ఇచ్చేది వేస్తట్టు కాకుండా వేరే దానికి ఇస్తే అయిపోయేది. స్కిన్ అసలు వేస్తాడు ఇటు ఒకటి There's an ఉంటుంది ambush. Play it safe. అక్కడ ఆరేరే Watch బ్రో out. సౌండ్ పైన బ్రో బ్రో. కార్ వచ్చింది Help. అన్నీ తింటున్నాను నేను అటు ఉన్నది అటు చూసుకోవాలి కదా బ్రో. బ్రో నేను ఆ పైన అంటే మీరు అటు అదే అటు చూసుకోవడానికి కదా అంటున్నా, నేనేం అనట్లే ఇప్పుడు. హండ్రెడ్ అన్నాడు బ్రో. ఈ రైట్ లో ఒకడు ఉన్నాడు, ఇంకా అటు 100 కొలికి ఒకడు ఒకడు వెళ్ళాడు. ముందు ఉన్నాడు. వద్దు కనిపిస్తా ముందు చేరు. లెఫ్ట్ గన్ ఫైట్ లెఫ్ట్ సైడ్. Help. సరే నెట్ పోయిందిరా నాది. ఆ వెహికల్ సౌండ్ రాలే బ్రో నాకు, వాడు ఫైర్ చేసేంత వరకు. వాళ్ళు వచ్చినప్పుడే పోయింది ఏందిరా, అమ్మ కొడదాం అనుకున్నా. నలుగురు ఉన్నారు బ్రో ఇట, వేస్ట్ కొద్దిగా ఎనికిపోయాడు. ఎక్కుతారు నలుగురు కనిపిస్తే. తిప్పుకొని కింద కాంపౌండ్కి వెళ్ళి మనం కాదు 60 పోతుంది. నలుగురు కదా తెలిసి వాళ్ళకి ఒక్కనే ఉన్నాను. బయట నాకు ఇచ్చారు, నాకు చూసి వచ్చేయాల్సింది. తుమ్మసరా చూసుకొని ఫాస్ట్ వచ్చేసింది, అయిపోయింది మనం వచ్చిన. యాక్చువల్గా పైన ఆడుతుండే బ్రో, కొద్దిగా కింద పెట్టినాడు కానీ ఆడవే ఆడదామని అన్నా. నాకేం తెలిసి వాళ్ళ పైన వచ్చేది, సౌండ్ కూడా రాలే నాకు. అది ఆ డ్రాప్ తీసుకోపో బ్రో, ఎట్లా ఖాళీనే కదా. ఉన్నాయా? ఇది ఆడుకో కావాలంటే ఇక ఉంటుంది. ఒకడు కనిపిస్తాను, లూట్ వేస్తున్నట్టున్నాడు. ఇద్దరు లెఫ్ట్ నుంచి మోగిపోతుంది, బెస్ట్ ఆప్షన్. Awesome. లెఫ్ట్ వెళ్ళు, మళ్ళీ ఇంకొక రైట్కి. కాంపౌండ్ ఉంటారు మంది తిప్పుకొని పోతున్నాడు. ఖాళీ అది క్యాంపర్ ఉంటాడు ఇట్లా, ఒకడు ఉంటాడు ఇట్లా సైలెంట్గా.
ఆల్రెడీ పెట్టెలు ఉన్నాయి లెఫ్ట్ లో, చూసుకొని వెళ్ళు. రోడ్డు కట్ట పక్కుండే బాక్సులు 2 డెత్ గ్రేడ్స్. మార్క్ పెట్టినా నా మార్క్ దగ్గరికి అవసరం లేకుండా దాని సరౌండింగ్ లో సేఫ్ ప్లేస్ చూసుకో. వెహికల్ ఉంది ఏది ఉంది. నంబర్ 1 వాళ్ళు ఇల్లు రాదు నిస్తాను, పైన ఉండేసేసుకున్నాను. Awesome. అరే ఒక్కనని మింగే బ్రో. బ్యాగ్ తీసుకో. స్మోక్ లో ఉన్నాడు ఒకడు. లెఫ్ట్కి కిల్ పోయింది. స్టోరేజ్ లేదు భయ్యా. పైన ఉన్నాడు లైట్ జస్ట్ లెఫ్ట్ లో. నలుగురు వాళ్ళు. మనోడు పోయి అన్నిటి కాడే చచ్చిపోయిండు. ముందు ఫైట్ అవుతుంది ఆల్రెడీ. ఇక్కడ వస్తాయి 7 కిల్స్. ఇంకోటి కూడా ఉన్నట్టున్నారు అక్కడే. నాకులో ఉన్నాడు వాడు ఆడే. కారన్కల్ అయిపోయాయి. ఇంకొకటే ఉంటాడు ఆల్రెడీ. వెహికల్ తీసుకెళ్ళిపో జోన్కి. రైట్ సైడ్ కొంచెం రిడ్జ్కి ఆపుకోవచ్చు నువ్వు. Awesome. రోడ్ రైట్ సైడ్ కాంపౌండ్ చూసుకో, ఎవరు లేరండి. ఇప్పుడే వెహికల్ పోయింది రోడ్ రైట్ సైడ్. అదే రోడ్ అవతల వెహికల్ పోయింది ఇప్పుడే. రోడ్ క్రాస్ చేసారు. మొత్తం స్కాడ్ మూవీరు రిడ్జ్లో ఆడొచ్చు చూడు. ఎడ్జ్కి కొద్దిగా రైట్కి వెళ్ళు. లెఫ్ట్ ఆల్రెడీ ఉన్నారు, దాన్ని బట్టి నువ్వు రైట్ ఆడొచ్చు. ఒక బగ్గి దిగి లేదు అది ఊరికే పోతుంది. బగ్గి వస్తుంది. ఉన్నారు దాంట్లో. వాడు ఉన్నట్టున్నాడు. లేదా బగ్గీలో కూడా కనిపించిండి. అయ్యా మంటలు వస్తా ఉంది బగ్గీకి. నాకు అది నార్మల్ కింద బగ్గి వెళ్ళిపోతున్నట్టు అనిపించింది. పైనుంచి పడుతున్నా. Watch out. చెట్టు అవుతారా. నీ ముందు రాయి కనిపిస్తుంది మన. ఆ రాయికి రైట్ సైడ్ డిప్పు లాగా ఉంది చూడ. డిప్పు ఆడొచ్చు. స్మోక్ పడింది కదా. కొద్ది కిందికి నీళ్ళు పడతాయి. బెటర్ ఇంకొంచెం కిందికి వెళ్ళేదే మేలు. డ్రాప్ కింద జోన్ ఉండదా? డ్రాప్ కింద నీళ్ళు పడతాయి కానీ లాస్ట్ అయితే ఆడొచ్చు. ఇప్పుడైతే ఆడొచ్చు. డ్రాప్ కిందకి పోవచ్చు కానీ మెల్లగా చూసుకొని వెళ్ళాలి.
Good luck, mates. కి వదిలేసి ఫుల్ కింద నుంచి Marked an పోవచ్చేమో. airdrop. జోన్ లేదు లేదు, జోన్ లో లేదు అది. జోన్ లేదు, జోన్ లేదు, జోన్ లేదు. నడుచుకుంటే ఎక్కొచ్చేమో బ్రో అట్లయినా. పక్కి ఎట్లా సౌండ్ వస్తుంది. బగ్గి సౌండ్ వస్తుంది ఇన్ని నుంచి. లెఫ్ట్ వాళ్ళు మూవ్ అవుతారు, నుంచి అప్పుడు పోయి మూవ్ వచ్చినావు. ఆ వెహికల్ పై నుంచి అది డ్రాప్ సైడ్ నుంచి ఎక్కేస్తారు. పన్నే నాకులు. లెఫ్ట్ నుంచి రైట్ నాకు ఇచ్చారు. ఆ స్మోక్ ఉందని ఆ స్మోక్ దాకా వెళ్ళొచ్చు. ఎవడు పట్టించుకోండి, మెల్లగా క్రౌచ్ అయ్యి మెల్లగా నో ఫుట్ లాగా Marked a వెళ్ళొచ్చు. location. వీళ్ళు ఉన్నారా బ్రో? ఇంకా పోయినారు అనుకుంటున్నాను. ఉన్నారా ఇంకా? నేను ఎండి అని వాళ్ళే అనుకుంటున్నా, లెఫ్ట్ ఉన్న వాళ్ళు. లేదు మూవ్ అవుతుంది మిరాడో. నేడ్లే లెఫ్ట్ రైట్ రెండు నాకులు పడినాయి. లెఫ్ట్ రైట్ రెండు చోట్ల పడినాయి. రైట్. అయ్యో అరే 1v1 ఉండే డిమాండ్ లాస్ట్ లో. Awesome.